వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారని, అందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన కలవట్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి స్థానం పైన కన్నేశాడు. అందుకే ఇప్పుడు ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి గ్రీన్ సిగ్నల్ అందింది. ఒకవేళ జనసేనలో కనుక చేరితే అతనికి మంత్రి పదవి రావడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడబోతున్నాడా? జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నాడా? జనసేన తీర్థం పుచ్చుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గారు, హాయ్ అండి. హాయ్ అండి. వైఎస్ఆర్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన మంత్రి పదవి మీద కన్నేశారని, అందుకే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఆయన జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరితే మంత్రి పదవి దక్కడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు మనం అంటే 19 నుంచి 24 వరకు చూసుకుంటే బాలినేని ప్రస్థానం ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే ఆలోచన మనకు వస్తుంది. ఎందుకంటేనండి, బాలినేని ఏ రకంగా ఆయన ప్రవర్తించారు, దామచర్లను ఎట్లా ఏడిపించాడు ఆయన 5 ఏళ్ల పాటు. ముఖ్యంగా ఎన్నికల ముందు మీకు గుర్తుంటే వాలంటీర్లు తీసుకెళ్ళి ఆ విషయంలో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో, ఆ వాలంటీర్ కూడా తీసుకెళ్ళి వాళ్ళ మిస్సెస్, ఇవన్నీ కూడా జరిగాయి కదండి, వాళ్ళ కోడలు వాళ్ళు కూడా. సో ఇప్పుడు దామచర్ల విషయంలో అతను బిహేవ్ చేసిన విధానం చూశాక ఎంతవరకు బాలినేనిని జనసేన యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఒక సందేహం. ఇకపోతే అసలు ఎలక్షన్స్ అయ్యి ఇతను ఓడిపోయాక దామచర్ల జనార్దన్ రావు చేతిలో 30,000 ఓట్ల మెజార్టీతో, అంటే అతను గెలిచాడు, ఈయన ఓడిపోయాడు, బాలినేని ఓడిపోయాడు. ఈ సమయం నుంచి అప్పటి నుంచి అతను కామ్గా ఉంటున్నాడు, వైసీపీ తోటి పెద్దగా అతను ఇంటరాక్ట్ అవ్వట్లేదు. అలాగని ఆయన రాజకీయ జీవితం ముగిసిపోలేదు, అది ఏ రకంగా కంటిన్యూ అవుతుంది అనే దానికి ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన చేరలేడు. మనకు తెలిసి 5 ఏళ్ళు మొత్తం 151 మంది సభ్యులు శాసనసభలో ఏ రకంగా చంద్రబాబుని మాటలు అన్నారు, వ్యక్తిగత దూషణలకు ఎలా దిగారు, 5 ఏళ్ళు ఎట్లా ఆయన ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. 5 ఏళ్లలో పోనీ ఆయన 2.5 సంవత్సరాలైనా శాసనసభకు వెళ్ళారు, ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బాలినేని తెలుగుదేశంలోకి వస్తాడు? ఇప్పుడు తెలుగుదేశం ఎలాగా తీసుకోదు, అది క్లారిటీ ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? జనసేన పవన్ కళ్యాణ్ పోనీ తీసుకుంటానని అంటే ఇప్పుడు ఇతని డిమాండ్ ఏంటి? నన్ను నాయుడు గారి కూటమిలో అంటే తెలుగుదేశం పార్టీలో మీరు నాకు మంత్రి పదవి ఇప్పించండి అని అడుగుతున్నాడు. కానీ ఏ బేస్ మీద ఆయనకి ఇస్తారు? ఇప్పుడు అతను పార్టీని పెద్దగా నిలబెట్టలేదు అక్కడ, వ్యక్తిగతంగా ఎదిగాడు తప్ప ఆయన పార్టీకి చేసింది ఏమీ లేదు, ఆయన వల్ల నియోజకవర్గానికి జరిగిన మంచి కూడా ఏమీ లేదు. సో ఈ నేపథ్యాలన్నింటిలో అసలు ఏ రకంగా బాలినేని ఇప్పుడు రేపొద్దున్న జనసేనలోకి వచ్చినా కూడా రేపొద్దున మళ్ళా ప్రభుత్వంలో అతను మంత్రి పదవిని ఆశిస్తాడు. ఇవన్నీ కూడా అంటే అన్ని సందేహాలు ఉన్నాయండి అక్కడ. సో దామచర్లతో కూడా అతనికి సరైన సఖ్యత లేదు. కాబట్టి రేపొద్దున ఇతను కనుక జనసేనలోకి వచ్చి మళ్ళా కూటమిలోకి వస్తే అప్పుడు ఏ రకంగా ఈ సమీకరణాలు ఉంటాయి? ఇతను వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఎంతవరకు జనసేనతో నిజంగా ఉంటాడు కోవట్లా కాకుండా, అది కూడా ఒక సందేహం. అంటే ఎంతవరకు చంద్రబాబు నాయుడు ఇతను నమ్ముతాడు? ఇతను వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి, వైసీపీ మనిషే కాబట్టి ఇతనికి ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా ఎంతవరకు నిజాయితీగా ఉంటాడు, నిబద్ధతతో ఉంటాడు? ఇవన్నీ కూడా సందేహాలే. కాబట్టి బాలినేని అయితే తన రాజకీయం కోసం అతను ఆడుతున్నాడు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ తోటి చేరి అంటే జనసేనలోకి వచ్చి
మళ్ళా మంత్రి పదవిని ఆశిస్తున్నాడు. కానీ ఓడిపోయిన వాడికి ఇప్పుడు మంత్రి పదవి ఏ రకంగా ఇస్తారు, అది కూడా ఆలోచించాలి అంటే కదా. ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ నుంచి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఇవ్వచ్చు, భావించే అవకాశాలు ఉంటాయి, కరెక్టే మీరు చెప్పింది, నేను కాదని అంటల్లా. కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత గొప్ప వ్యక్తి కాదు కదా. ఇప్పుడు అతని గత చరిత్ర చూసుకుంటే, పోనీ అతను వైసీపీలో లాయల్ గా ఉండి తెలుగుదేశాన్ని ఏమి ఇబ్బంది పెట్టకపోయి ఉంటే. అంటే ప్రకాశం జిల్లాలో జనసేన బలహీనంగా ఉంది అని జనసేనాని పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేయడానికే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడి కోసం పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకుంటే మంచిదని భావించే పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం విన్నామండి, చూసాము విన్నాము, రెండు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జనసేనకి ప్రకాశంలో ఒక మంచి నాయకుడు కావాలి. ఆ నాయకుడు బాలినేని అయితే బాగుంటుందని ఒకవేళ పవన్ కళ్యాణ్ భావించి ఉండొచ్చు, కాదని అంటల్లా. కాకపోతే అక్కడ బలోపేతం చేస్తాడా ఆయన, ఎంతవరకు బలోపేతం చేస్తాడు? ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో ఆయనకి నెగిటివిటీ చాలా వచ్చింది కదా. ఆయనకి చాలా ఆయన మీద, అంటే ప్రజలకు కూడా ఆ మంచి భావన లేకపోవటం వల్లే కదా ఓడిచ్చారు. అతని విధానం నచ్చకి మనిషి అంటే తర్వాత వీళ్ళందరూ కూడా ఒకవేళ బిగినింగ్లో మంచిగా ఉన్నప్పటికీ తర్వాత వీళ్ళు రాజకీయాల్లోకి అంటే డీప్గా వెళ్ళాక ఒక రౌడీయిజం అనేది వచ్చేసింది వైసీపీ వాళ్ళలో. సో దాన్ని ప్రజలు యాక్సెప్ట్ ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు జనసేన నిజంగా పవన్ కళ్యాణ్ ఓకే ఇతను మంచి నాయకుడు, అంటే మంచి ఇన్ ద సెన్స్ నాట్ ఇది, కాకపోతే ఓకే ఇతను మనకి పనికొస్తాడు, జనసేనని బలోపేతం చేస్తాడు అని అనుకుని తీసుకున్నా కూడా ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, లేదు జనసేన కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారనేది పవన్ కళ్యాణ్ ఆలోచించాలండి. దుర్గారు, ఇక్కడ అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన జనసేన తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్ళబోతున్నాడు అంటూ ఒకంత ప్రచారం జరిగింది. కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన జనసేనలోకి వెళ్ళింది లేదు. వైఎస్ఆర్సీపీ నుంచే పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే అప్పుడు ఏం జరిగిందంటేనండి, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఆయన టికెట్ ఇప్పించుకోవాలనుకున్నాడు. తన స్నేహితుడు కదా ఆయన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, అది ఆ బాధ ఆయనకుంది. రెండోది అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈయన పేదలకు ఏదో ఇల్లు కావాలి అంటే దానికి యాక్సెప్ట్ చేశాడు. దాంతో మీరు చెప్పినట్టుగా జనసేనలోకి వెళ్లకుండా పార్టీ వీడకుండా ఆయన ఉండిపోయాడు. అంటే ఆయన వ్యక్తిగతంగా చూసుకున్నాడు, ఓకే నాకు ఇది మైలురాయి అవుతుందా లేదా అనేది. ఆ నేపథ్యంలో ఈయన ఇప్పుడు మళ్ళా ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆయనకి. ఇప్పుడు వైసీపీ 2029కి ఏ రకంగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో వైసీపీ ఏమవుతుంది అనేది ఊహకందని విషయం. కాబట్టి ఈయన ఇప్పుడు జనసేనకి అక్కడ నాయకుడు కావాలి, ఈయనకి ఒక రాజకీయ లబ్ధి చేకూరాలి. సో వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా, ఒకే దెబ్బకి రెండు పిట్టల్లాగా ఈయన ఓకే నేను జనసేనలోకి వెళ్ళి మంత్రి పదవి తెచ్చుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం జనసేనను కూడా బలపరచవచ్చు అనే ఒక దృక్పథంతో ఈయన ఉండుంటే పవన్ కళ్యాణ్ దాన్ని అవకాశంగా తీసుకుని ఆయన కూడా చేర్చుకుందామని భావిస్తూ ఉండొచ్చు. కాకపోతే ఇది ఎంతవరకు సానుకూల పడుతుంది, తెలుగుదేశం ఇందుకు అంగీకరిస్తుందా అనే దగ్గర ఇది ఆగింది. ఓకే.